అయ్యయ్యో ఇన్స్పెక్టర్ గారు, ఈ రామ్జీ నిజంగానే పిచ్చోడు. అంటే నేను చాలా మంది తండ్రులను చూశాను, కానీ ఇలాంటి తండ్రిని, ఈ తండ్రి తన కొడుకుని చదివించడం కోసం ఏవైనా చేయగలడు, ఎలాంటి హద్దునైనా దాటగలడు. ఎక్కడా చూడలేదు. అద్భుతం రామ్జీ. ఈ ఆటలో వినోదం ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు. దేనికైనా ఒక హద్దంటూ ఉండాలి. మీరు ఈ రోజు రుజువు చేశారండి ఆ భీమ్ జీవితాన్ని చక్కబెట్టడం వెనక మీరు ఎవరి జీవితాలైనా నాశనం చేయగలరు అని. అందుకు బదులుగా ఆ భీమ్రావు ఏం చేశాడు? తను మీ మాట కూడా వినలేదు మావయ్య. అతనెందుకు వింటాడు ఈయన మాట? తను రమ మాట కూడా వినలేదు. అంతగా చదివించినందుకు మీకేం ఒరిగింది? చివరికి తను ఏమయ్యాడు? పారిశుద్ధ్య కార్మికుడు. జిజాబాయ్, నువ్వు భీమ్ గురించి మాట్లాడకపోవడమే చాలా మంచిది. వదినా, ఈ రోజు తన కారణంగా అందరం పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మీరేమో తన గురించి మాట్లాడొద్దంటున్నారా? చాలు, చాలా ఎక్కువైంది. అందరూ బయటికి వెళ్ళండి. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. ఎక్కడికెళ్ళాలి చెప్పండి. ఎక్కడికెళ్ళాలి? ఈ రోజు ఇంటికి సరుకులు తేవాల్సింది, కూరగాయలు తేవాల్సింది, లక్ష్మికి మందులు తేవాలి. కానీ ఇంట్లో డబ్బులు లేవు. ఇక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మీ పెన్షన్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, మేమంతా ఎక్కడికెళ్ళాలి? ఎక్కడ పోయి చావాలి? ఇక్కడ నిలబడడం వల్ల డబ్బులైతే రావు. ఏం జరుగుతుందో అది చూద్దాం. ఏం జరుగుతుంది మామయ్య? ఎవరెవరు భీమ్రావుకు సహకరిస్తారో వాళ్ళు కేవలం నాశనం అవుతున్నారంతే. లక్ష్మి, నోరు మూసుకుని ఉండలేవా? ఎవరిది తప్పో వాళ్ళని మీరు ఆపలేదే, ఇక మీరు నా నోరు మూయిస్తున్నారా? అక్క, నేను ఒప్పుకుంటాను ఈయన తప్పు చేశాడని, కానీ మీరు తననేమీ అనొద్దు. రమా, నువ్వింట్లో నీ భాగంలోకి వెళ్ళు. ఆలోచిస్తే ఇది ఆలోచించండి. భీమ్ ఇంకా రమ మన ఇంట్లోంచి వేరు పడ్డారో లేదో, మనకు చెడు కాలం మొదలైపోయింది. మీరు ధన్యులండి. అలాగే మీ కొడుకు కూడా ధన్యుడు. కానీ భీమ్, నువ్వు చేసింది సరైంది కాదు. సరైంది కాదు. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించు రమా. నేను ఇప్పుడు మిమ్మల్ని క్షమించలేను. నాన్నా, పురంజన్, చెరువు దగ్గర ఏ చాయ్ దుకాణం ఉందో అక్కడ నువ్వు ఎప్పుడైనా చాయ్ తాగావా? చాయ్ చాలా బాగా పెడతాడు. మంగేష్, నువ్వు కూడా నాతో పాటు చాయ్ తాగడానికి రా. భీమ్, నాకు ఈ విషయంలో ఏమాత్రం బాధ అనిపించడం లేదు. నాన్న పెన్షన్ ఆగిపోయిందని. కానీ ఇది చూస్తే చాలా బాధ అనిపించింది. చెత్త శుభ్రం చేయడం కోసం నువ్వు చీపురు పట్టుకోవడం.
దేని గురించి బాధ అనిపిస్తోంది ఆనంద్? నాకు ఈ విషయంలో బాధ అనిపిస్తోంది. భీమాబాయి పిల్లల్లో అందరికంటే చిన్న కొడుకు, అంత సంస్కారం ఉన్న కొడుకు ఇంత సిగ్గులేని వాడెప్పుడయ్యాడని. తన తండ్రి జీవితాన్ని నాశనం చేసిన తర్వాత కూడా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం చేశాడు. రమా, నాకు తెలుసు మిగతా వాళ్ళందరిలాగే నువ్వు కూడా కోపంగా ఉన్నావని. కనీసం నువ్వైనా నా గురించి అందరిలా ఆలోచించక్రమా. రొట్టెలు చేయాలా లేక అన్నం వండాలా? ఏం తింటారు? తప్పనిసరి పని చేస్తున్నాను కదా, సంతోషంగా ఏమీ చేయటం లేదు. నా కల కారణంగా అందరి జీవితాలు పాడైపోయాయి. నువ్వు పని చేయాల్సి వస్తోంది. శంకర్ పని చేస్తూ ఉండేవాడు. ఇక ఇప్పుడు నన్ను పని చేయనివ్వు. ఎలా చదవాలో తర్వాత చూసుకుంటాను. రొట్టెలే చేసి పెడతాను, కూరతో పాటు తినండి. లేదంటే పచ్చడి చేస్తాను. రమా, నాన్న కూడా నా మాటను ఇలాగే దాటేస్తున్నారు. నువ్వు కూడా దాటేస్తున్నావా? ఇలా చెయ్యొద్దు రమా. నేను లోపల చాలా బాధపడుతున్నాను. నేను పచ్చడి చేస్తాను. రమా, నేను చెప్పేది విను. చెయ్యొద్దులండి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారుగా, అయితే నన్ను కూడా వెళ్ళనివ్వండి. ఆపకండి. అయినా పచ్చడి చేయడానికి సమయం పడుతుంది. దానికోసం ఉల్లిపాయలు ఇక వెల్లుల్లి కూడా నూరాలి. నేను చెప్పేది విను. ఏదోటి మాట్లాడి వెళ్ళు. ఈ మాట మార్చడాలు భరించలేకపోతున్నాను నేను. నా మాటల్నిలా దాట వెయ్యొద్దు రమా. మాట దాటేసింది మీరు. నాది, మామయ్యది, ఆనంద్ బావది, అలాగే పిన్ని ఆశలను కూడా. నేను మీకు ముందే చెప్పానుగా, ఒకవేళ మీరు చేతెత్తి పని చేస్తే నాతో మాట్లాడొద్దు. రమా, నువ్వు ఇంకొంచెం కోపం చూపించు, లేదంటే ఇంకొంచెం అలిగినా పర్వాలేదు. కానీ నేను చెత్తను శుభ్రం చేసే పనిని చేస్తూనే ఉంటాను. అలాగే రేపటి నుంచి నేను ఇంకొక పని కూడా చేయాలి. కనీసం 20 మంది పిల్లల్ని తీసుకురా, చదువుకునే వాళ్ళను, అలాగే పని చేయడం ఇష్టం లేని వాళ్ళను. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. పని చేయడం కోసం వెళ్ళిన 20 మంది పిల్లల్ని నేను వెతకాలి. వాళ్లతో పని మాన్పించి వాళ్ళు చదువుకునేలా ప్రేరేపించాలి. అలా చేస్తేనే ఆ ఫ్యాక్టరీ యజమానికి వ్యతిరేకంగా పోలీసులు ఎఫ్ఐఆర్ రాస్తారు. ఇన్స్పెక్టర్ ఎలాంటి షరతే పెట్టాడు. ఈ పనిలో నాకు సహకరించాలనుకుంటే సహకరించు, లేదంటే మిగతా వాళ్ళందరిలాగే ఇలాగే కోపంగా ఉండు. కానీ నేను మాత్రం శంకర్ కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాను. ఇక జీవిత పోరాటంలో నాకు ఏ పని సహకరిస్తోందో, చెత్తను శుభ్రం చేసే పని, దాన్ని కూడా నేను వదిలిపెట్టను. అన్నట్టు ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావో అదే వండు. రొట్టెలు, కూర, అన్నం లేదా పచ్చడి ఏదైనా సరే.
కానీ నాకు తినాలని లేదు, నాకు ఆకలి లేదు. చూడండి, ఈ భీమ్ కొత్త నాటకం మళ్ళీ మొదలైపోయింది. నాన్న పెన్షన్ మింగేశాడు. ఇక 20 మంది పిల్లల్ని కూడగట్టి ఇక వాళ్ళకు కూడా పని చేయకండి, చదువుకోండి అని చెప్తాడంట. కావాలంటే ఇంట్లో వాళ్ళ నగలున్నట్టు అమ్ముకోండి, రక్తం అమ్ముకోండి, పెన్షన్ ని వదులుకోండి. ఇంట్లో పస్తులతో చచ్చినా పర్లేదు, ఇతను ఎలాగూ దద్దమ్మే, వాళ్ళని కూడా దద్దమ్మలా మార్చేస్తాడు. భీమ్రావు తనతో పాటు ఈ ఇంటిని కూడా తమాషాలా మార్చేశాడు. అవును లక్ష్మి, ఎందుకంటే మొత్తం ప్రపంచ భారం అంతా మీ ఇద్దరి మీదే ఉంది కదా. ఈ విషయం వీళ్ళిద్దరికీ అర్థమైతేనే కదా. జీజాబాయ్, వంట వండుతావా లేదా? వండుతాను కదా. ఇంట్లో ఎన్ని సరుకులు మిగిలిన్నాయో వాటన్నిటితో వంట వండుతాను. అది మీ స్నేహితుడు రాలేదా పురంజన్, తన కోసం కూడా వంట వండుతాను. ఆ తర్వాత ఇంట్లో ఏమీ మిగలదు. అప్పుడేం తింటారు, కుటుంబానికి ఏం పెడతారు, అది ఆలోచించండి. మామయ్య, అసలు సరుకులే లేకుంటే వంటలా వండుతాం. ఈ ఇంట్లో అందరికందరూ పస్తులతో చావాల్సిందే. కొడుకు ప్రేమలో మీరు గుడ్డివాళ్ళైపోయారు. తండ్రి కొడుకులు మునగడమే కాదు, మీరు మొత్తం కుటుంబాన్నే ముంచేసేలా ఉన్నారు. నీకు తిండి కావాలట, తిండి. భీమ్రావ్, నువ్వు ఓడిపోక తప్పదు భీమ్రావ్. నేను గెలిచి తీరుతాను. ఈ రోజు నువ్వు చీపురు పట్టుకోవడం చూశాను కదా, సంతోషంగా ఉంది. ఇక రామ్జీ రాకుంటే ఈ రోజే నీ కాలేజ్ చదువు ముగిసేది. నేను నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వు తీసుకునే ఒక్క నిర్ణయం వల్ల ఈ ఇల్లు నిలబడగలదు, అలాగే నాశనం కూడా కాగలదు. నేను మీకు ముందే చెప్పాను, ఒకవేళ మీరు చెత్త శుభ్రం చేసే పని చేస్తే నాతో మాట్లాడకూడదని. మీరిక్కడ కూర్చున్నారా? నేను చెప్పాను కదా రమా, నాకు ఆకలిగా లేదనా తెలుసు. ఆకలి లేకుంటే కొంచెమైనా తినండి. నేనెంతో కష్టపడి ఈ పచ్చడి చేశాను, కష్టపడ్డాను. చేతులు మండుతున్నాయి, అది వేరే విషయం. ఇక మీరు నా కష్టానికి కొంచెమైనా విలువ ఇవ్వక తప్పదు. ఈ రకంగా మీరు కోపమంతా ఈ భోజనం మీద చూపిస్తారా? అయినా మీరు తినకుంటే నేను కూడా తినను. అసలు శంకర్ ఎక్కడున్నాడో ఏమో, ఎలా ఉన్నాడో, అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో. రమా, శంకర్ వచ్చేస్తాడు, ఖచ్చితంగా వచ్చేస్తాడు. నువ్వేడవద్దు. అన్నట్టు పచ్చడి రుచెలా ఉందో చూస్తానివ్వు. ఇవ్వు, ఇదిగో.
ఏయ్ పులియా, పులియా లే. ఏమైంది? ఇంటి బయటే కదా పడుకున్నాను. అది నేను ఏం చెప్తున్నానంటే మన ఇంట్లోకి వెళ్ళి పడుకో లోపల. చూడు పులియా, నువ్వు క్షమించుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు తిరిగిరా మన ఇంటికి, నా జీవితంలోకి, నా దుకాణంలోకి. కలిసి ఉంటూ నువ్వు నాకు ఏ శిక్ష వేయాలనుకున్నా వెయ్యి. నువ్వు తిరిగిరా చాలు, తిరిగిరా పులియా. ఏడవకు పులియా, ఏడవకు. పచ్చడి చాలా బాగుంది నిజంగా. మీరు నా భర్త, వంట వండి తినిపించడం నా కర్తవ్యం. అలా అని మీ మీద కోపం లేదని అస్సలు అనుకోకండి. నేనేం చెప్పానో దానికి కట్టుబడి ఉన్నాను. నేను చెత్తను శుభ్రం చేసే పనిని చేస్తూనే ఉంటాను. 20 మంది పిల్లల్ని వెతుకుతాను. అలాగే ఫ్యాక్టరీ యజమానిని న్యాయం కోరతాను కూడా. తీసుకోండి. రోజులు ఎలా మారిపోతాయి కదా జీజాబాయ్. ఒకప్పుడు ఈ ఇంటికి సంస్కారాలు ఉంటూ ఉండేవి. కుటుంబం మొత్తం పొద్దున్న చాయ్ ఒకేసారి కలిసి తాగుతుండేవాళ్ళు. ఈరోజు అందరూ వేరువేరైపోయారు. అంతా తమకు నచ్చినట్టుగా తమ లెక్క ప్రకారమే బతుకుతున్నారు. రోజుల గురించి మాట్లాడుతున్నావు అన్నయ్య. ఇక్కడ మనుషులే మారిపోతున్నారు. ఇక రోజుల తప్పేముందని? నాకు అర్థమవుతోంది వదిన. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అంతా అర్థమవుతోంది. భీమాబాయిని పోగొడుతూ మీరు నన్ను కించపరచాలనుకుంటున్నారు. నాకేం పెద్ద తేడా ఉండదు. మీ చాయ్ లోపల పెట్టుంది, వెళ్ళి తీసుకోండి.